నమస్కారం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. పర్యావరణం అంటేనే చెట్లు అనేది మనకు గుర్తుకు వస్తుంది. మరి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మనం ముఖ్యమైనటువంటి మనిషికి కానీ జంతువుకి కానీ ముఖ్యమైనటువంటివి ఏంటి అంటే వాయువు, తర్వాత నీరు, తర్వాత ఆహారం. అందులో వాయువు మనకు లభించాలి అంటే ప్రకృతిలో మనకు ఏకైక ఆధారము మొక్క. ఆ మొక్కల నుండి చెట్ల నుండి ప్రతిరోజు ఒక మొక్కను మనం కొనుక్కోవాలి అనుకుంటే ఆక్సిజన్ నిజంగా రోజుకి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఎంతైతే ఆక్సిజన్ని మొక్కల నుంచి పొందుతున్నామో అంత ఆక్సిజన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ని మొక్కల నుంచి మన నుంచి రిలీజ్ చేసి మొక్కలకు అందిస్తున్నాం. అయితే మనం ఎంతో ఉపయోగించుకుంటున్నటువంటి ఈ చెట్లను, అందులో మహావృక్షాలు రావి, జువ్వి, మారేడు, మామిడి లాంటి మహావృక్షాలు ఏవైతున్నాయో, ఆక్సిజన్ ఎక్కువగా ఇచ్చేటువంటి వృక్షాలు ఏవైతున్నాయో వాటిని మనము రోడ్ల మీద కానీ అంటే పెద్ద పెద్ద సెంటర్స్లలో కావచ్చు, పార్కులలో కావచ్చు, ఆక్సిజన్ ఎక్కువగా లభించడానికి కోసం వాటిని మనం పెంచగలిగితే చాలా బాగుంటుంది. వీటి ద్వారా పొందేటువంటి కేవలం ఆక్సిజన్ ఒక్కటే కాదు కదా, మొక్కల నుంచి చెట్ల నుంచి మనము ఆ చెట్ల మీద ఎన్నో రకాల పక్షులకు ఆవాసం ఏర్పడుతుంది. తర్వాత ఆ మొక్కల నుంచి వచ్చేటువంటి వాయువు ద్వారా ఆరోగ్యం వస్తుంది మొదటగా ఫస్ట్. అయితే దాని తర్వాత వచ్చేటువంటి ఒక చెట్టు నుంచి కాయలు కావచ్చు, పూలు కావచ్చు, దాని నుంచి వచ్చేటువంటి రకరకాల ఆయుర్వేద సంబంధించినటువంటి ఎన్నో ప్రోడక్ట్స్ని కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఒక చెట్టు, ఏదైనా చెట్టు తీసుకుని దాని నుంచి మనం ఎన్నో రకాల లాభాలను అయితే పొందుతాం. అది పువ్వు కావచ్చు, కాయ కావచ్చు, ఆకు కావచ్చు, చెట్టు కాండం కావచ్చు, వేరు కావచ్చు. కాబట్టి మనకు చాలా ఉపయోగపడుతున్నటువంటి మరి ఈ చెట్లను ముఖ్యంగా అపార్ట్మెంట్స్లలో మనము మర్చిపోతున్నాం అని చెప్పవచ్చు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లలో ఎంతోమంది ఉంటున్నటువంటి ఈ అపార్ట్మెంట్స్లలో చాలామందికి అవసరమైనటువంటి ఆక్సిజన్ ఇవ్వాలి అనుకుంటే మరి చెట్లు కావాల్సిందే కదా. కాబట్టి కనీసం ఆ సరౌండింగ్లోనైనా మనం పార్కులలో ఆక్సిజన్ పర్సంటేజ్ పెంచుకోవడం కోసం, మన ఆరోగ్యం కోసమైనా మనం చెట్లను పెంచేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. పుట్టినరోజు కానుకగా మనము చాలా గిఫ్ట్లు ఇస్తుంటాం చాలామందికి. పిల్లలకు మొక్కలను ఇచ్చేటువంటి అలవాటు చేస్తే వాళ్ళకి కూడా మొక్కలను పెట్టేటువంటి అలవాటు వృద్ధి చెందుతుందని నా యొక్క మనవి. ధన్యవాదాలు. డాక్టర్ పద్మకుమారి, ఏబిఎస్ హెడ్ మాస్టర్. ఇవాళ పర్యావరణాన్ని చూసినట్లయితే చెట్లు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతను తగ్గించడం అనేది చెట్ల యొక్క లక్షణం. ఆ ఉష్ణోగ్రత ఇప్పుడు ఏమైంది, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది. ప్రతి చోట చెట్లను నరికేశారు. చెట్లు తక్కువ అవడం వల్ల మనకి ఇవాళ ఇప్పుడు ఆగస్టు వచ్చినా కూడా 34-35 టెంపరేచర్ ఉంది ఇవాళ. మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే దానికి కారణం ఏంటంటే లెస్ ప్లాంటేషన్ అనేది జరిగింది. గవర్నమెంట్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు, అయినప్పుడు కూడా చెట్లు పెడుతున్నారు కానీ చెట్లను సాధడం లేదు. చెట్లు పెట్టడం వేరు, చెట్లు సాధడం వేరండి. చెట్లు సాధడం అనేది చాలా అవసరం. ఎందుకంటే చెట్టు అమ్మ లాంటిది. అమ్మకైనా ఆదరణ ఇవ్వాలి కదా మనం. అమ్మ ముసలిని అయ్యే వరకు కూడా చూడాలి కదా. అలాగే చెట్లను కూడా మనం ప్రేమించాలండి. ఎందుకంటే జగదీష్ చంద్రబోస్ చెప్తాడు చెట్లల్లో ప్రాణం ఉంది అని. అలాంటి ప్రాణం ఉన్న చెట్లను మనం కాపాడాలి. ఎందుకంటే ఇవాళ ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి వృక్షాల గురించి. చిప్కో ఉద్యమం లాంటిది బహుగుణ ఉద్యమం చేశాడు. అయితే ఈ చెట్లు లేకపోతే మనం లేవు, మన మనుగడ లేదు. ఆక్సిజన్, ఒక చెట్టు ఉందంటే ఒక 7 బావుల నీరు ఒక చెట్టు పీల్చుకోగలుగుతుందట. అలాంటి నీరుని మనం స్టోరేజ్ చేసుకోవాలంటే వాళ్ళ చెట్లు అవసరం. చెట్లు లేకపోతే వాన వచ్చిందంటే కొట్టుకొని పోతూ ఉంటాయి. చివరికి అవి సముద్ర గర్భంలో కలిసిపోతే వృధాగా వాన నీరంతా పోతుంటుంది. అదేవిధంగా మనం ప్రతి ఇంట్లో కూడా ఇవాళ చిన్న చిన్న జాగాలు ఉన్నప్పుడు కూడా చెట్లను పెట్టడానికి, పైన ప్లాంటేషన్ చేయడానికి, ఇంటి పైన కూడా ప్లాంటేషన్ చేయడానికి, మొక్కలు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి చెట్టు 1 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది అంటే మనం ఎండాకాలంలో చెట్టు కింద నిలబడ్డట్టయితే అక్కడ ఉష్ణోగ్రతను మనం పరిశీలించినట్లయితే బయట 40 ఉంటే అక్కడ 32 ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే దాదాపు 10-15 వేరియేషన్ అనేది అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఈ చెట్ల వల్ల నీరు వస్తుంది. ఈ చెట్ల వల్ల మనకి మేఘావృతం అయినటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలం. ఎందుకంటే చెట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎవాపరేట్ అయిన నీరు మేఘాల రూపంలో పైకి వెళ్ళినప్పుడు వాటిని చల్లపరచడానికి ఈ చెట్లు అనేవి ఉంటూ ఉంటాయి. కొండలు, గుట్టలు ఇవాళ తవ్వేస్తున్నారు, దాని మీద ఉన్న చెట్లు వృక్షజాలం అంతా పోతుంది. అంతేకాకుండా పర్యావరణంలో ఇంకో పాత్ర ఏంటంటే చెట్లని మెడిసినల్ ప్లాంట్స్. ఇవాళ ప్రతి ప్లాంట్ కూడా మెడిసిన్. ఇప్పుడు కుంకుడికాయ ఉందండి, మనకు దురదలు వస్తే అంటే పోయి హాస్పిటల్ పోయి మనం చూపించుకుంటున్నాం. అట్లా కాకుండా కుంకుడికాయ పెట్టి రుద్దుకుంటే మనకు ఎంతమంది శరీర రుగ్మత ఉన్నా కూడా పోతుంది అనే విషయాన్ని చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అలాగే మనం నల్లాల వాక చిన్న చిన్న చెట్లు ఉంటాయి, ఒక ఆకులు
ఆ ఆకుల వల్ల మనం ఎంత పెద్ద గాయమైనా కూడా పసరు పోస్తే నల్లాలం చెట్లు పెడుతుంది. దాని కారణం చెట్లు మొత్తం ఉండాలి. అంటే ప్రతి చోట ఏం చేయాలంటే వ్యవసాయదారులు కూడా ఏం చేయాలంటే చెట్లు పెడుతూ మధ్యలో వ్యవసాయం చేయాలంటున్నా. చెట్లు చుట్టూ పెట్టాలి వాళ్ళ గట్లకి. వాళ్ళకి ఫెన్సింగ్ పెడుతున్నారు. ఫెన్సింగ్ బదులు కూడా చెట్లను పక్క నాటుకుంటూ పోయినట్లయితే చెట్లు పెంచినట్టు ఉంటుంది, చుట్టూ కూడా ప్రహరీలాగా చెట్లను ఉంచినట్టు ఉంటుంది. ప్రతి చోట ఇవాళ బతుకమ్మ పువ్వే కనపడట్లేదు, మన కొన్ని చెట్లని నిర్జీవం అయిపోతున్నాయి. అలాంటి జీవాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది. తర్వాత చెట్లు క్రిమికీటకాదులను కూడా రక్షిస్తుంటాయి. పర్యావరణంలో ఉన్నటువంటి పాజిటివ్ నేచర్ని డెవలప్ చేసే శక్తి ఇవాళ చెట్లకు ఉంటుంది. అంతేకాకుండా ప్రతిదీ అండి, ఏం చెప్తాం, చెట్టు అంటే అమ్మ మనల్ని ఒడిలో ఎట్లా సాతుందో ఈ ప్రకృతి ఒడిలో అమ్మ మనం సాధినట్టుగా చెట్టు ఇవాళ సాత్తూ ఉంది. ప్రతి ఒక్కరు పర్యావరణం చెప్తారు కానీ దాన్ని పాటించరు. దానికి కారణం ఏంటంటే మన ప్లాస్టిక్ వదిలిపెట్టాలి. ప్లాస్టిక్ కనుక భూమిలో పడినట్లయితే కొన్ని వేల సంవత్సరాల పాటు మనం ప్లాస్టిక్ని దాంట్లో ఉండి దాని సారవంతం అంతా పోతుంది, చివరికి చెట్టు చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అలాగే మెడిసినల్ ప్లాంట్ కూడా మనం సాధాల్సిన అవసరం ఉంది. దీనికి బాగా అధికారులు సపోర్ట్ చేసి విరివిగా చెట్లను నాటించడమే కాదు, చెట్లను సాదండి అని చెప్పాలి. పళ్ళ వృక్షాలు ప్రతి ఇంటికి మంచిగా పండే పళ్ళ వృక్షాలు ఇస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సాదుకుంటారు. అదేవిధంగా మామిడి చెట్లు, నిమ్మ చెట్లు, ఇలాంటి చెట్ల వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆహారం లభిస్తుంది, మరియు దాన్ని సాధడానికి కూడా ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. చిన్నప్పటి నుంచే ప్రతిరోజు పాఠశాలలో చెట్లను పెట్టండి అని చిన్నప్పటి నుంచే పిల్లలకి మొక్కల పాఠం అనేది తప్పకుండా అది తెలుగులో ఉండాలి. తెలుగులో ఉన్నట్టు సబ్జెక్ట్లో ఉన్నట్టయితే తెలుగులో ఓ పాట రూపంలో ఉంటే, చెట్టు గురించి పాట ఉంటే పిల్లలు దాన్ని పాడుకుంటూ ఉంటారు. దానివల్ల చెట్లను పెంచాలనేటటువంటిది చిన్నప్పటి నుంచే వస్తుంది. అలాగే సోషల్లో చెట్లను గురించి ఇచ్చినట్టుగా పలానా చోట మళ అడవులు ఉన్నాయి, ఆ అడవుల్లో ఎప్పుడు నిత్యనూతనంగా ఉంటాయి, అక్కడ వర్షాలు పడుతుంటాయి మనం చెబుతుంటాం. అలాంటిది కూడా మనం సోషల్లో చెప్పొచ్చు. అదేవిధంగా ఒక 5 మొక్కలు నాటితే మన పక్కన 7వ మొక్క ప్లస్ 7 మొక్కలు నాటడానికి మొత్తం టోటల్ ఎంత అని లెక్కలు కూడా చిన్నప్పటి చెప్తాం మొక్కల గురించే పిల్లలకి. ఇలా లెక్క కూడా మనం కొన్ని మొక్కల రూపంలో చెప్తూ ఇన్ని చెట్లు ఇన్ని నీరు దాస్తే మరి 10 చెట్లు ఇంకెన్ని నీరు దాస్తాయి అని ఇట్లా పిల్లలకి నిష్పత్తి ఎంత, ఇలాంటి చెట్ల గురించి మనం కొన్ని మ్యాథమెటిక్స్ రూపంలో కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే ట్రీస్ గురించి ఇంగ్లీష్లో కూడా విరివిగా పోయమ్స్ రాసి వాళ్ళ చెట్ల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం ఇక సైన్స్ తీసుకున్నట్టే మొత్తం మెడిసినల్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది బొటానికల్ గార్డెన్స్ ద్వారా పిల్లల్ని తీసుకుపోవడం ద్వారా ఆ మొక్కలు తెచ్చి మన స్కూళ్ళల్లో సాధడం ద్వారా కూడా మనం ఇది చేయొచ్చు. దానికి ప్రభుత్వం కృషితో పాటు ప్రజల్లో అవేర్నెస్ అనేది చాలా అవసరం అండి. ఈ చెట్టు కొట్టాము అంటే అక్కడ మొక్క పెట్టి వచ్చే సంవత్సరం ఈ చెట్టు కొడితే ఏమవుతుంది, ఈ చెట్టు మళ్ళీ ఎదుగుతుంది. అంటే ప్లాంట్ రీప్లాంటేషన్ అంటారు దీన్ని. డీఫారెస్టేషన్ కూడా డీఫారెస్టేషన్. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అనేక రాజకీయ ఒత్తిళ్లకు లొంగి వాళ్ళ టేక్ చెట్లు మహావృక్షాలన్నీ కూడా ఇవాళ నేలకూలే పరిస్థితులు ఉన్నాయి. ఆ మహావృక్షాలు కూల్చే ముందు దాని పక్కనే ఇంకొక చెట్టు పెట్టి దాన్ని లీగల్గా కనుక కట్ చేసినట్లయితే మనకు బాధ ఉండదు. ఎందుకంటే ఆ చెట్టు 1 ఇయర్ పెరుగుతుంది, ఇంకో నెక్స్ట్ ఇయర్ ఈ చెట్టు కొడతాం అనగా ఒక 2 సంవత్సరాల ముందే మనం చెట్టును కనుక పెట్టినట్టయితే దాని చేతుల్లో మరి ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. వేరే చెట్టుని ఆ ప్లేస్లో రీప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. దానివల్ల మొక్కలు తరిగిపోవు, మొక్కలు పెరుగుతుంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అరణ్యాన్ని మనం తయారు చెట్టు మర్రి వృక్షాలు లాంటివి ఉంటాయి, ఒక అరణ్యాన్ని తయారు చేస్తాయి. అలాంటి వృక్షాలను మనం సాది ఇవాళ నిత్యనూతనంగా ఉంచడం వల్ల సస్యశ్యామలం సుజలాం సుఫలం అనే మాటకి అర్థం ఉంటుంది. అర్థవంతమైనటువంటి చెట్టు మానవ జీవితంలో ఒక పార్ట్. ఇవాళ ఒక ఆవు నిలబడాలన్నా, ఒక మనిషి ఎండలో నిలబడలేక చెట్టు కింద సేద తీరాలన్నా ప్రతిదానికి ఊర్లలో చెట్లు ఉంటాయి. అదేవిధంగా ప్రతి చోట కూడా ఇప్పుడు మొక్కలు కూడా రహదారి వెంట మనం మనం పట్టణాలలో చూసినట్టయితే రహదారుల వెంట కూడా మొక్కలు కనుక పెట్టినట్లయితే చాలా వరకు మరి మనం ముందుకు తీసుకెళ్దాం అంటాం. చెట్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం, చెట్లను కాపాడదాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. చెట్ల యొక్క పాత్ర ఎంతో ఉంది. మన నిత్య జీవన స్రవంతిలో మన ఒక అనుశృతిగా, మనకు ఒక శృతిగా, మనం ఒక కృతిగా, వేదవాక్కుగా మన చెట్లను స్వీకరిద్దాం, చెట్లను రక్షించుకుందాం, మనల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ. ఐబిఎస్ ఛానల్గా నల్గొండ వారికి ధన్యవాదాలు. చెట్టు నుంచి అనేక రకాలుగా మనం పండ్లు ఫలాలు, దాంతోపాటుగా కలప, దాంతోపాటుగా మనకు కావాల్సిన ప్రతిదీ కూడా తాగే కానించి లాస్ట్కు కట్టెలు కాల్చడానికి కూడా చెట్టునే ఉపయోగిస్తున్నారు. ఈ మధ్యలో చాలా అడవులు నాశనం కావటం వల్ల భూగోళం మొత్తం కూడా గ్లోబల్ వార్మింగ్ అయి అనేక రకాలుగా ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి అనావృష్టి, అతివృష్టి వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది, అనావృష్టి వల్ల పంటలు పండక, దాంతోపాటు జీవనాధారం మానవ మనుగడకు తర్వాత జంతుజాలానికి అనేక రకాలుగా నష్టం జరుగుతుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు గతంలో ప్రతి ఒక్కరు ఇంటికి ఒక చెట్టు నాటి దాన్ని సంరక్షించి చేసినట్లయితే ఒక చెట్టు దాదాపు 50 సంవత్సరాలుగా అది బతికినట్లయితే కొన్ని వందల మందికి ఆక్సిజన్ అందిస్తుంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని చెప్పేసి చాలా ప్రభుత్వాలు వన మహోత్సవాలు జరిపినాయి. దాని ద్వారా ఆ అడవులు కూడా బాగా అభివృద్ధి జరిగినాయి. ఇంకా చేయాలి. చేస్తే మన ప్రపంచానికి ఒక అమెజాన్ అడవుల వల్లనే ఆక్సిజన్ అందుతున్నటువంటి మనం చదువుకున్నాం. కానీ ఇప్పుడు చాలా వరకు మన తెలంగాణ స్టేట్లో అనేక రకాల చిట్టడలు ఉన్నాయి. ఆ చిట్టాలు కూడా కొట్టేసి బొగ్గు కలపకు వాడుతున్నారు అనేక రకాలుగా. కాబట్టి ప్రభుత్వం ఇంకా చర్య తీసుకొని చెట్లను నాటి పర్యావరణం కాపాడాలని కోరుకుంటూ మా పాఠశాలకు వచ్చినందుకు ఆఫీస్ వరకు ధన్యవాదాలు. నా పేరు చెల్లోటి చంద్రకళ, బొట్టుగూడ స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. చెట్లు మనకు జీవనాధారం. చెట్లు లేనిదే అసలు మనిషి మనగడే జరగదు. మనం పుట్టిన కానించి చనిపోయే వరకు చెట్టుతో మనకు అవసరం ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా మనకు ఆక్సిజన్ ఎంతో చెట్ల ద్వారానే వస్తుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా చెట్లను నాటుతూ ఉండాలి. మనకి వీలైనంత వరకు మన ఇంటి ఆవరణలో చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా మనకు మనిషికి కొన్ని చెట్లు అని పెట్టుకుంటూనే ఉంటుండాలి. మొక్కలు అట్లా చెట్లు, జామ చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, దాని ద్వారా మనకు వీలైనంత వరకు మనకు ఆక్సిజన్ వస్తుంది. చెట్ల వల్ల పూలు, పండ్లు, కాయలు వీలైనటువంటి అన్ని అవసరాలు మనకు తీరుతుంటాయి. ఈ ప్లాస్టిక్ వాడకం వల్ల ఈ భూమి అనేది వేడెక్కి చెట్లు మనకు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చెట్లు నాటుతూ ఉండాలి. ఈ ప్రభుత్వం వారు కూడా హరితహారం అనే 5 రకాలైన ప్రోగ్రామ్స్ పెట్టి ఇంకా మన రాష్ట్రంలో ఇంకా చెట్లు నాటే కార్యక్రమాలు చేయాలని స్కూళ్ళలో కానీ పాఠశాలలో ఇంకా ఆఫీస్ వర్క్లో ఇళ్లలో మన కాలనీలలో అనేక రకాల చెట్లు నాటి మనం మొక్కల్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు నవ్య, నేను 10th క్లాస్ చదువుతున్నాను. చెట్ల గురించి మనం చెప్పుకునే చెట్లు పెంచితే ప్రయోజనాలు. చెట్లు పెంచడం వలన జంతువులు, మనుషులు వాటికన్నిటికీ మంచిగా ఉంటుంది. అడవులలో చెట్లను పెంచితే జంతువులకు, సూక్ష్మజీవులకు ఇల్లుని సహకారం చేస్తాయి. మనకి పండ్లు తినే అవన్నీ చేస్తాయి. అన్నం మనం చనిపోయినాక గిట్ట కట్టెలను పెట్టే చేస్తారు. చెట్లను నరకొద్దు, దాన్ని బట్టి నేర్చుకోవాలి. చెట్లని ఇంట్లల్లో, మీ కాలనీలలో చెట్లని పెట్టాలని కోరుకుంటున్నాను. నా పేరు శివాని, నేను 10th క్లాస్ చదువుతున్నాను బొట్టుగూడ స్కూల్లో. చెట్లను పెంచాలి, ఇంటికి ఒక చెట్టు అయినా పెట్టాలి. రోజుకొక చెట్టు పెడితే సూక్ష్మజీవులకి గూడు కట్టుకోవడానికి, జంతువులకి వాటికి కావాలి. మనుషులకి ఆక్సిజన్ అందించేవి కూడా చెట్లే. చెట్లు లేకపోతే మనుషులే లేరు. అందుకు చెట్లను పెంచాలి. మనుషులు ప్రతి ఒక్కరు పెంచాలని కోరుకుంటున్నారు. చెట్లను నరకడం క్షేమం, చెట్లను పెంచడం క్షేమం. పర్యావరణాన్ని కాపాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, పర్యావరణాన్ని ప్రేమిద్దాం. అది 100 రెట్లు మనకు తిరిగిస్తుంది. మొక్కలను పెంచుదాం, ఆయుష్ను పెంచుకుందాం. పర్యావరణాన్ని భక్షించడం మానవుని విధి కాదు, దాన్ని రక్షించడమే మానవుని కనీస బాధ్యత. ఇవన్నీ గుర్తెరిగి మనం ఈ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ఈరోజు మనము పర్యావరణం గురించి మాట్లాడుకుంటే పర్యావరణం అనేది ఎక్కడనో లేదు, మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నది. గాలి, భూమి, నీరు, చెట్లు, పరిసర ప్రాంతాలే మన పర్యావరణం. దీంట్లో మనము గాలి, నీరు, ఈ యొక్క మిగతా పరిసర ప్రాంతాలని, భూమిని పక్కకు పెడితే మనము ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకునే పాత్రలో మనం చెట్లు ప్రధాన పాత్ర. చెట్లే మన జీవిత గమనానికి తొలి మెట్లు, ప్రగతి మెట్లు. ఆ రకంగా మనం చెట్లను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అడవులను పెంచుకోవాలి. అదొక్కటే కాదు, మనం ఈ పర్యావరణాన్ని పెంచుకునే క్రమంలో ఈ ప్లాస్టిక్ రహిత జీవన విధానానికి అలవాటు పడాలి. అలాగే కెమికల్ రహితంగా జీవన విధానానికి అలవాటు పడాలి. ఇదంతా కూడా మనం ఇప్పుడు ఏదైతే ఎదుర్కొంటున్న ఈ గ్లోబల్ వార్మింగ్, ప్రకృతి వైపరీత్యాలు, అనావృష్టి,
అతివృష్టి, మనం గత 3 సంవత్సరాల కింద మనం ఎదుర్కొన్న ఈ ప్రపంచం ఎదుర్కొన్న ఏదైతే కరోనా ఉందో ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు. ఈ ప్రకృతి పర్యావరణాన్ని మనం రక్షించకపోవడం అనే విషయాన్ని ప్రతి మానవుడు గుర్తించాలి. ఈ ప్రకృతి పర్యావరణానికి ఒక ప్రభుత్వం ఒక్కటే కాదు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ పూనుకుంటే మాత్రమే ఈ పర్యావరణాన్ని మనం ముందరికి తీసుకువెళ్తాం. ఈ పర్యావరణాన్ని రక్షిస్తేనే మన ప్రపంచ మనుగడ, ఈ జీవన మనుగడ ముందరికి వెళ్తుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ మనము ఏదైతే ఈ భూ వాతావరణాన్ని కలుషితం చేసుకోవడం, మన నీటి వాతావరణాన్ని కలుషితం చేసుకోవడం, ఈ గాలిని కలుషితం చేసుకోవడం అనేది ఇదంతా కూడా పర్యావరణాన్ని భక్షించడంలో ఇదొక ముఖ్యమైన ఘట్టంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనము ప్రతి ఒక్కరు కూడా డబ్బుని సంపాదించడమే పరమావధిగా ముందుకెళ్తూ ఈ పర్యావరణాన్ని రక్షించడానికి అందరూ కూడా విముఖత చూపెడుతున్న పరిస్థితుల్లో మనం అందరం కూడా విద్యార్థి దశ నుండే, నిజంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థి దశ నుండే భావితరాలను రక్షించాలంటే ఈ పర్యావరణం మీద విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు, విస్తృతమైన కార్యక్రమాలు మనం ఒక ఉద్యమంలాగా ముందరికి తీసుకుపోతేనే మనం పర్యావరణాన్ని రక్షించుకుంటాం. అలాగే భావి భారత పౌరుల్ని, భావితరాలని మనం రక్షించుకోవాలంటే ముఖ్యంగా ఈ పర్యావరణం ముఖ్యం. ఆ రకంగా మనము మున్ముందు ఎన్నో సంస్థలతోటి ఈ పర్యావరణం రక్షించడానికి వివిధ కార్యక్రమాలు చేయాలనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇదొక్కటే కాదు, మనం ఏదైతే కెమికల్ రహితంగా జీవనం కొనసాగించాలంటే ఆర్గానిక్ వ్యవసాయాన్ని ముందర తీసుకుపోవాలి. కెమికల్ పెస్టిసైడ్ లేకుండా, ఫెర్టిలైజర్ లేకుండా మనం వ్యవసాయాన్ని ముందర తీసుకువెళ్తే ఖచ్చితంగా మనకు భావితరాలలో మంచి ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. ఆ రకంగా మనం అందరం కూడా ఈ చెట్లను పెంచి ప్రతి ఒక్కరు కూడా తన ఒక బాధ్యతగా ఈ చెట్లను పెంచే బాధ్యతను తీసుకొని అదొక మన కనీస బాధ్యతగా ముందర తీసుకెళ్తేనే మనం రాబోయే తరానికి ఒక మంచి వాతావరణాన్ని అందించిన వాళ్ళంతాం. నిజంగా ఈరోజు మనం చూసుకుంటే వాతావరణంలో 21% ఆక్సిజన్ ఉండాలి. కానీ మనం ఆక్సిజన్ లెవెల్ని తగ్గించుకొని ఈరోజు విపరీతమైన రోగాలకు, విపరీతమైన సమస్యలకు ప్రధాన కారణం మనం చెట్లను పెంచకపోవడమే. ఆ రకంగా చెట్లను అందరం పెంచుదాం, మన కనీస బాధ్యత తీసుకుందాం, మనం మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకుందాం. ముఖ్యంగా మనం తెలిసిందంటే ప్రజలకు కానీ కొంతమంది కంపెనీలకు కానీ, ఈ కంపెనీలు అందరూ ఏం చేస్తున్న పర్యావరణాన్ని రక్షించాలంటే మనం మామూలుగా ఏంటంటే ఈ వృక్షో రక్షతి రక్షిత అంటున్నాం మనం. దాంతోపాటు ఏం చేస్తారంటే వృక్షో రక్షిత అంటే కనీసం ప్రతి ఇంటికి, ప్రతి గృహానికి కానీ, ప్రతి పల్లెల్లో కానీ, ప్రతి పట్టణాల్లో కానీ, కళాశాలల్లో కానీ, కర్మాగారాల చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ, కాలువల సైడ్ ఉంటాయో ఆ కాలువల్లో ఉన్నటువంటి కాలువల సైడ్ ఉన్న ప్రాంతాల్లో కానీ, మనకు ఎక్కడైతే అడవి భూములు ఎక్కువగా ఉన్నాయో అడవి భూములలో ఉన్న ప్రాంతాల్లో కానీ, నదులు ఉంటే నదుల పక్క దరిదాపుల ప్రాంతాల్లో కానీ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎక్కువగా చేపడుతున్నాం. ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నప్పుడు మొక్కల వల్ల ఏంటంటే మనకు ఆక్సిజన్ వస్తుంది కాబట్టి దానివల్ల మనకు పర్యావరణానికి మంచి జరుగుతుంది, వాతావరణంలో సమతుల్యత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ సమతుల్య ప్రభావం వల్ల మానవులందరూ జీవనం విధించేటందుకు ఎక్కువ జరిగేటందుకు ఆస్కారం ఉంటుంది. కానీ నేటి యుగంలో ఎట్లా ఉందంటే పర్యావరణానికి మెయిన్గా కీలు చేసే అవసరం ఏంటంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ భూతం ఎట్లా ఉందంటే వ్యర్థ పదార్థాలన్నిటి తీసుకొచ్చి బయట పారవేయడం. ఆ పారవేసిన వ్యర్థ పదార్థాల్లో మెయిన్ ప్లాస్టిక్ ఏంటంటే కాలువల్లో జమ కావడం, నదులలో జమ కావడం. చివరికి ఈ రోజుల్లో ఏంటంటే అట్లాంటిక్ ఓషన్స్ ఉన్న సమయంలో ఈ బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్లో కానీ, తర్వాత గోవా పరిసర ప్రాంతాల్లో కానీ ఈ ప్లాస్టిక్ భూతం అనేది పైకి తేలివచ్చి ఒడ్డుకు రివర్స్ వస్తున్నారు. కారణం ఏంటంటే ప్లాస్టిక్ పర్యావరణ కేంద్రాల్లో కొంతమంది పర్యావరణ కేంద్రాలు పోయి ఆ ప్లాస్టిక్ బాల్స్ ఉపయోగించి, ప్లేట్స్ ఉపయోగించి వాటిని అక్కడనే పడవేయటం వల్ల దానిలో కాలుష్యం పెరిగిపోవటం, దానివల్ల వేటి ధార్మికత అనేది మనకి ఎక్కువగా ప్రసరింపజేయటం, ఉష్ణోగ్రతకు మెయిన్ కారణం ప్లాస్టిక్. సో ఆ ప్లాస్టిక్ ముందు నిషేధించాలి. ఆ ప్లాస్టిక్ నిషేధించాలి, గవర్నమెంట్ చేస్తుంది. ప్లాస్టిక్ నిషేధించాలని, ఆ ప్లాస్టిక్ చిన్న మైక్రోకు ఉన్న చిన్న సంచులను వాడొద్దని చెప్పేసి కేవలము మనకున్నటువంటి గోధుమ రంగులో ఉన్నటువంటి కాగితాలను చేసిన కాగితాలు కానీ, లేదంటే గోనె సంచులు కానీ అవే వాడి పర్యావరణానికి హానికరకుండా మేలు చేయాలని ఉద్దేశంతో కొంతమంది పర్యావరణం చేస్తారు. ఉదాహరణకి ఏంటంటే జలవిహార కేంద్రంలో చూస్తున్నాం. జలవిహార కేంద్రంలో చాలామంది కూడా చూస్తున్నాం మనము. కేవలం తమ జీవితాంతం కొంచెం దుచ్చల సత్యనారాయణ గారు ఉన్నారు. కేవలం పర్యావరణానికి మాత్రమే ఆయన టోటల్ తన వ్యవస్థలో ఉన్న 100 ఎకరాల భూమిని కేవలము అటవీ సంరక్షణ కేంద్రానికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ అడవికి పోతుంటే మనకు ఆయన సొంతంగా పెట్టి అటవీ సంరక్షణ కేంద్రం పోతే అక్కడ ఉన్న పక్షుల వన్యజీవులకు ఆలవాలంగాను, నీటి పక్షులకు ఆలవాలంగాను,
వాటికి సంరక్షణ జీవించే విధంగా చాలా తోడ్పడుతుంది. కాబట్టి మనం ఉన్నటువంటి ముఖ్యంగా మానవులందరూ కూడా ఏం చేయాలంటే పర్యావరణ హితంగా కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ప్లాస్టిక్ని నిషేధించాలి. తర్వాత జనపనారతో చేసిన సంచులను వాడాలి. తర్వాత ఎక్కువగా మనం ఎక్కడ వ్యర్థ పదార్థాలను ఏడబడితే అక్కడ వేయొద్దండి. మనకు చెత్త కుంపలలో మనకు తడి చెత్త పొడి చెత్త అని ఉంటుంది. వాళ్ళు వచ్చినప్పుడు తడి చెత్త వేయాలి, పొడి చెత్త వేయాలి. అట్లా వేసినట్టయితే మన పర్యావరణానికి హానికరం కాకుండా కొంచెం మేలు చేసినామంట. కాబట్టి వృక్షో రక్షిత కాబట్టి మనం మొక్కలు నాటండి. మొక్కలు నాటితే మనకు దేశభక్తి మనకు ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి దాంతో మన ప్రాణరక్షణ ఉంటుంది. కాబట్టి కనీసం ఒక్కరైనా సార్ ఇంటికి ఒక మొక్క చెట్టు అయినా నాటండి. జై హింద్. ఓకే, నా పేరు కోటేశ్వరరావు అండి. కేపీఎం గౌడ్ జూనియర్ కాలేజ్ మ్యాథమెటిక్స్ లెక్చర్ని. ఈరోజు పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. చెట్లను పెంచాలి, వాటిని పోషించాలి, ప్రతిరోజు వాటర్ పోసి వాటిని కాపాడుకోవాలి. ఎవరైనా వాటిని నాశనం చేస్తుంటే కూడా మనం అడ్డుపడాలి. ఆ విధంగా చేయడం వల్ల ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అంతా కూడా పొల్యూట్ అవుతున్న సందర్భంలో మనం ఈ చెట్లను కాపాడాల్సిన అవసరం మనందరికీ ఎంతైనా చాలా అవసరము. దానివల్ల ఇప్పుడు రకరకాలుగా ఎన్నో రోగాలు వస్తున్నాయి. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, కరోనా కాంచి అందరికి కూడా రకరకాల వ్యాధులతోటి తర్వాత హార్ట్ అటాకులతోటి పోతున్నాం. కాబట్టి ఏది ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ చెట్లని పోషించడం, రక్షించడం మనందరి బాధ్యతగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మేము కూడా మా కాలేజీలో కూడా చెట్లని మంచిగా పెంచుతున్నాం, వాటర్ పోస్తున్నాం, అందరం కూడా చూస్తున్నాం. అందరూ కూడా ఇదే విధంగా చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేను ప్రిన్సిపల్ కేపీఎం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నల్గొండ. ఐఎమ్ రాకేంద్ర. అయితే మీరు అడిగిన దానికి ఏంటంటే, చెప్పిన దానికి ఏంటంటే, పర్యావరణంలో మొక్కలన్నీ చాలా ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనిషికి నీరు ఎంత ప్రాణాధారమో వాయువు అంతే ప్రాణాధారం. వాయువు లేకుండా ఒక్క నిమిషం బతకలేరు. నీరు లేకుండా 2-3 గంటలు బతకొచ్చు, కానీ వాయువు లేకుండా అసలు మనిషి బ్రతకాడు. అలాంటి జీవం అమృతాన్ని ఇచ్చేది మొక్కలు. అలాంటి మొక్కలను మనము ఒక బాధ్యతగా తీసుకొని వాటిని రక్షించుకోవాలి, కొత్త మొక్కలు పెంచాలి. మీరు చూడండి, మా గ్రౌండ్లో కూడా మా సార్లు అందరూ కష్టపడి ఎంతో డెవలప్ చేశారు మొక్కలను. ఇలానే అందరూ కూడా చేయాలన్న విజ్ఞప్తి. ఒకసారి దీనికి ప్రభుత్వం కూడా చాలా ఎక్స్పాండ్ చేస్తుంది, వన మహోత్సవం పెడుతుంది, దానికి అన్ని వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ శాఖ సిబ్బంది కూడా మంచిగా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఒక మొక్క కనీసం నాటాలని నా కోరిక అందరికీ. నమస్కారం. నా పేరు జిల్లా నరసింహ. కోమటిరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈరోజు పర్యావరణం పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం మంచి ఆరోగ్యంతో ఉండాలంటే, మనకు మంచి ఆక్సిజన్ అందాలంటే మనము మొక్కలను కనీసం ఇంటికి ఒక మొక్కనన్నా, ఇంటికి ఒక 10 మొక్కలనైనా నాటాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రస్తుతము మొత్తం కెమికల్ ఫుడ్స్ వలన అనారోగ్య బారిన పడి ప్రజలందరూ అతి చిన్న వయసులోనే మరణించడం జరుగుతుంది. అట్లాగే చిన్న రోగాలకు కూడా మనము ప్రైవేటు హాస్పిటల్లోకి వెళ్ళగానే వాళ్ళు మనకు వెంటిలేషన్ అని, ఆక్సిజన్ అని మనము ఒక ఆర్టిఫిషియల్గా అందించడం జరుగుతుంది. సో అవన్నీ మనము నిర్మూలించాలంటే మన చుట్టుపక్కల మన ఇళ్లలో మొక్కలను విపరీతంగా పెంచడం వల్ల వాటి నుంచి పొందే ప్రకృతి సహజమైన ఆక్సిజన్ ద్వారా మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఆల్రెడీ క్లీన్ ఇండియా, గ్రీన్ ఇండియా అనే నినాదంతో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, మొక్కలను విపరీతంగా నాటే ప్రోగ్రామ్స్ హరితహారం రూపంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా కళాశాలల్లో కావచ్చు, పాఠశాలల్లో కావచ్చు, మన తర్వాత కాలనీలలో కావచ్చు, తర్వాత చిన్న పార్కులను కూడా ఏర్పాటు చేసి
చాలా మొక్కలను లక్షల సంఖ్యలో మొక్కలను మనము నాటడం చూస్తున్నాము. సో వీటి ద్వారా మనము ఏంటంటే మంచి ఆక్సిజన్ను అందుకొని ఆరోగ్యంతో ఉంటాము. కాబట్టి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఒక్కొక్కరు భారతదేశంలో మన రాష్ట్రంలో ఎంతమంది పౌరులు మనిషికి ఒకరు ఒక మొక్కను నాటితే అది చాలా గ్రీనరీగా మారి దాని నుంచి వచ్చే స్వచ్ఛమైన వాయువుని పీల్చి మంచి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలను పెంచి ఆ మొక్కలను నాటడమే కాదు వాటిని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇవాళ చాలామంది చూస్తున్నాము ఏదో మామూలుగా ఫోటోల లాగా మనకు మొక్కలు నాటి తర్వాత దాన్ని మనము కనీసం నీళ్లు పోసే పరిస్థితులు కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా కాకుండా ఆ మొక్కను మనము అడాప్ట్ లాగా చేసుకొని దానికి మనం ఉన్న రోజులు సరే మనం ఈ కళాశాలలో పనిచేస్తున్నాము, సరే నేను ఒక మొక్క నాటాను, నేనున్న రోజులైనా నేను నాటిన మొక్కకు నీళ్లు పోస్తే అట్లా ప్రతి ఒక్కరు బాధ్యతగా చేస్తే ఖచ్చితంగా చాలా గ్రీనరీగా మారి పర్యావరణం అనేది రక్షించబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏంటంటే అనేక విషవాయువుల ద్వారా వాతావరణ కాలుష్యం ఏర్పడి అనేక రోగాల బారిన పడి చిన్న చిన్న వయసులోనే చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మన చుట్టుపక్కల మనము మన కుటుంబ సభ్యులు మన చుట్టూ వాతావరణము ఆరోగ్యంగా ఉండాలంటే మనం అందరము మొక్కలు నాటాలి, మన పరిసరాలను పరిశుభ్రంగా చేసుకోవాలి, సీజనల్ వ్యాధులకు బారిన పడకుండా మనం అన్నిటినీ రక్షించుకునే విధంగా ముందుకు వెళితే మనం ఏదైతే కోరుకుంటున్నామో పర్యావరణం పరిరక్షణ అనేది అది అప్పుడు అందరము కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని అందరము అనుకొని చేస్తేనే సాధ్యపడుతుంది తప్ప ఎవరో చేయాలి ఎవరో రావాలి అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ జరగదు. అందరం సమిష్టిగా కృషి చేస్తేనే మనం ఏదైనా ఒక ఫలితం అనేది దొరుకుతుంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు వెంకటేశ్వరరావు, కెమిస్ట్రీ లెక్చరర్, కేపీఎం జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్ నల్గొండ. నేటి ఈ కాలంలో అంతమవుతున్నటువంటి కాలంలాగా కనపడుతుంది. దీనికి గల కారణం ఏంటి అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఈరోజు ఏసీలని, ఈ ఫ్యాన్లని, నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఈరోజు ఓజోన్ లేయర్ డిప్లేషన్ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓజోన్ లేయర్ రంధ్రము అంటే ఓజోన్ లేయర్ సన్నబడడం వల్ల యూవీ రేస్ అనేవి డైరెక్ట్గా భూమి మీద పడి మన బాడీ మీద పడి క్యాన్సరు అనేకమైనటువంటి రోగాలకి ఈరోజు కారణమవుతుంది. అయితే మనము ఈ చుట్టూ ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గియాలంటే ప్రతి ఒక్కళ్ళు బైకులు వెహికల్స్ ఏసీలు ఇటువంటి మనం తగ్గించుకోవాలి. నేచర్కి అలవాటు పడాలి. నేచర్లో ఉన్నటువంటి పరిరక్షించుకోవాలి. అంటే మనం చెట్టుని బతికించుకోవాలి. చెట్టును బతికిస్తే అది చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి CO2ని, కార్బన్ మోనాక్సైడ్ని అన్నిటినీ అది అబ్జర్వ్ చేసుకొని మనకి కావాల్సినటువంటి ఆక్సిజన్ని ఈరోజు మనకి ఇస్తుంది. అది ఆక్సిజన్ ఉండడం వల్ల మొన్న కరోనా కాలంలో ఎంతోమంది ఆక్సిజన్ అందక ఆక్సిజన్ బాటిల్ కొనుక్కొని ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కొని పరిస్థితి మనకి ఏర్పడినటువంటిది. ఈ పరిస్థితి మరీ ఇంకొకసారి వచ్చి మన అంతమయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని నిర్మూలించుకోవాలంటే ఇంతమంది గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో మేము చుట్టూ కూడా దగ్గర 400 మొక్కలు నాటినాం. 400 మొక్కల నుంచి ఈరోజు ఎంత విశాలమైనటువంటి ఈ ప్రదేశంలో మనకి గాలి మొత్తం కూడా మనకు స్వచ్ఛమైనటువంటి గాలి అనేది మేము ఈరోజు ప్రొడ్యూస్ చేస్తున్నాం. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి మన పరిసరాల్లో ప్రతి ఇంట్లో కూడా మనకి చుట్టూ ఉన్నటువంటి ఒక మొక్కని పెంచుకోవడము, 2 మొక్కల్ని పెంచుకోవడము, దాని నుంచి వచ్చేటువంటి ఆక్సిజన్ని పరిరక్షించుకోవాలి. ఆక్సిజన్ని పరిరక్షించకపోతే మన జీవాధారం అనేది రోజు రోజుకి నశించిపోతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే వెహికల్స్ తక్కువ వాడాలా, నెక్స్ట్ ఫ్యాక్టరీస్ కూడా తక్కువ చూసుకోవాలా, నెక్స్ట్ దాని నుంచి వచ్చేటువంటి పొగ నుంచి ఎట్లా రిస్ట్రిక్ట్ కావాలో చూసుకోవాలా, నెక్స్ట్ ఏసీలు వాడడం కూడా తగ్గించుకుని మనం చెట్టుని గినక పెంచితే చెట్టు మనల్ని రక్షిస్తుంది. దాన్ని మనం రక్షిద్దాం. థ్యాంక్ యూ అనడం. నా పేరు తిరుపతమ్మ. నేను కేజీబీ వేములపల్లిలో బాటనీ టీచర్గా పనిచేస్తున్నాను. ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తున్నది సూర్యుడు.
అదేవిధంగా ఈ ప్రపంచము చుట్టూ దాంతోపాటుగా ఉన్న ప్రతి జీవికి చెట్ల మీదనే ఆధారపడి ఉన్నాం. ఒక చెట్లు తప్ప నిడిచి మనకి ఏది కూడా స్వయం పోషకంగా లేదు. కేవలం చెట్ల నుండి మనం ఆహారాన్ని పొందుతున్నాము. అదేవిధంగా అతి ముఖ్యమైన ప్రాణవాయువు కూడా మనకి చెట్ల నుండే వస్తుంది. అదేవిధంగా మనము ఉపయోగించి ఉన్న వ్యర్థాల నుండి ఉన్న కార్బన్ డయాక్సైడ్ లాంటివి కూడా వాతావరణం చుట్టూ ఎక్కువగా పేరుకుపోయినాయి. అలాంటి వాటిని కూడా శుభ్రం చేయడంలో క్లీన్ చేసేది ఏది అంటే మనకు ఒక మొక్కల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎలా అంటే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియ ద్వారా మనకి కార్బన్ డయాక్సైడ్ని వాతావరణం నుంచి మొత్తం తీసివేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అట్లా చూసుకున్నట్టయితే ప్రతిదీ మొక్క నుంచి మనకు ఉపయోగం ఉంది. కాబట్టి మనం మొక్కల్ని ఎక్కువగా పెంచుకున్నట్లయితే మన వాతావరణంలో ఉన్నటువంటి మనకి హాని చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా మనకు తెలియకుండానే మొక్కలు మనకి సహాయం చేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మొక్కల యొక్క ఇంత ఉపయోగం తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా చెట్లని సాద్దాం. అదేవిధంగా ఇంకొకటి పేపర్ వేస్టేజ్ అనేది బాగా ఉంది. ఆ పేపర్ వేస్టేజ్ చేయడం వల్ల చూడండి, ఒక పేపర్ని మనము రీసైకిల్ చేయాలంటే 5 నుంచి 7 సార్లు పడుతుంది. ఇన్ని సార్లు చేస్తున్నప్పుడు ఇంకొకటి ఒక టన్ పేపర్ తయారు చేయాలంటే మనం కొన్ని వేల మొక్కలనే నరకాల్సి వస్తుంది. అలా చేస్తున్నప్పుడు మనకి మొక్కల వల్ల నష్టం అనేది జరుగుతుంది. మొక్కలే లేనప్పుడు మనకి ఈ ప్రపంచంలో మనం మనుగడ కూడా సాధ్యం కాదు. అదేవిధంగా ప్రతి జీవకోటి జీవించాలి అంటే ముఖ్యంగా మనం మొక్కలపైనే డిపెండ్ అయినాం. సూర్యుడిపైన ఎట్లా డిపెండ్ అయినామో అదేవిధంగా మనం మొక్కలపైన డిపెండ్ అయినాం. కాబట్టి మొక్కల్ని మనం పెంచుకుంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాపాడుతుంది. అదేవిధంగా కాలుష్యము, తర్వాత ఇప్పుడు వస్తున్న విపత్తులకు కారణం కూడా మనము ఈ యొక్క మొక్కల నుంచి రక్షించుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు మొక్కలు నాటడం వల్లనే వర్షాలు వస్తాయి. అదేవిధంగా మొక్కలు ఎక్కువగా నాటుకోవడం వల్ల మనకి భూమి క్రమక్షయం లాంటి వాటిని కూడా తగ్గించవచ్చు. జీవ ప్రాణి ప్రతి ఒక్కటి కూడా మరి ఆ చెట్ల మీదనే ఆధారపడి మరి జీవిస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. ఈ పర్యావరణంలో ఎక్కడైతే మరి పొల్యూషన్ ఎక్కువ ఉంటుందో ఆ పొల్యూషన్ని మరి తుడిచిపెట్టేది మరి చెట్లకు అంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లను నాటి మరి పర్యావరణాన్ని రక్షించి మరి భావి తరానికి మనం అందించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనం ఒక ఉదాహరణ చూసినట్టయితే కరోనా టైంలో మరి ఆక్సిజన్ అందనటువంటి పరిస్థితుల్లో మరి ఆక్సిజన్ లేక కొనుక్కొని ఆక్సిజన్ని మరి ఎన్నో లక్షలు పెట్టి మరి కొనుక్కొని మరి పోయిన సందర్భం చూసినాం. కాబట్టి ఈ పర్యావరణంలో మనిషికి మరి వాటర్ ఏ విధంగా అయితే మన శరీరం నుంచి వ్యర్థ పదార్థాలని బయటికి తీసుకుపోతాయో ఈ పర్యావరణములు కూడా చెట్ల పాత్ర అంత కీలకమైనటువంటిది. పొల్యూషన్ని తుడిచిపెట్టేటటువంటి యొక్క సామర్థ్యం ఆ చెట్లకే ఉంటుంది. ఆ చెట్లని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పెంచాలి. మరి దాంతోపాటు మరి చెట్లని నరికివేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా మరి దాని మీద చర్యలు తీసుకోవాలి. చెట్లను నరకకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు చెట్లని నాటి మరి భావితరాలకు మంచి వాతావరణాన్ని ఒక ఆదర్శవంతంగా ఉండి మంచి వాతావరణం అందించినట్టయితే జీవ ప్రాణి కోటి కూడా మంచిగా మనుగడ సాగిస్తుందని తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ.